వెహికల్తో వెళ్ళేటప్పుడు ఫోన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి రోడ్డు మీద. దానివల్ల కుటుంబం అంతా వెనకాల ఆధారపడి ఉంటుంది. అది ఒకసారి అవగాహన చేసుకొని మనం నడుచుకుంటే చాలా సేఫ్టీగా ఉంటాం. అదొకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదకరమైంది. దానివల్ల మన కుటుంబం అంతా మనం ఒక్కరు పోవడం కాక మన కుటుంబం అంతా రోడ్డు పాలయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి మన సోదరులందరూ గమనించుకొని బయట వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ సిస్టమ్ అనేది తగ్గించుకోవడం మానేయడం మంచిది. మీ పేరండి? హనుమంతరావు సార్. హనుమంతరావు. ఆయన కూడా క్లాప్స్ కొట్టండి ఒకసారి. నిజంగా ఆయన దాని తర్వాత రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఆయన. ఒకటి ఈయన చెప్పిన పాయింట్లో, హనుమంతరావు గారు చెప్పిన పాయింట్లో ఒకటి సెల్ ఫోన్ డ్రైవింగ్. మనం ఒక కాల్ మాట్లాడడానికో లేకపోతే ఒక మెసేజ్ చూడడానికో లేకపోతే ఎవరికైనా ఫోన్ చేద్దామని గబుక్కును ఫోన్ తీసి ఒకేసారి మనం ఫోన్ చూసే లోపల ఏదైనా జరిగిపోవచ్చు. అవునా కదా? మన ట్రైన్లో ఒకే ట్రాక్ మీద వెళ్తున్నాం, ఆపోజిట్లో ఇంక ఏది రాదు అనేది ఏం లేదు కదా. మన రోడ్డు మీద వెళ్తున్నాం, ఎన్నో పద్మవ్యూహం లాంటిది మన రోడ్లు అనేవి. పద్మవ్యూహం లాంటిది, ఎటు నుంచి ఏ వెహికల్ వస్తుందో తెలీదు. లేకపోతే చిన్న వెహికల్స్ వాళ్ళు మనకి సైడ్ ఇవ్వరు, మనం వాళ్ళకి సైడ్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ కోసం మనం ఆగాలి, నడిచెళ్ళే వాళ్ళ కోసం కూడా మనమే ఆగాలి, వాళ్ళు ఆగరు. సో సెల్ ఫోన్లో ఒక్కసారి మనం కాన్సన్ట్రేషన్ కానీ డిస్ట్రాక్షన్ అయితే కనుక, పక్కకి అటు ఇటు అయితే కనుక ప్రమాదాలు అక్కడే జరుగుతూ ఉంటాయి. డ్రైవర్ అనే నిజంగా నాకు అసలు మన సృష్టిలో మన ప్రపంచంలో చేసే అన్ని ప్రొఫెషనల్స్ కన్నా, అన్ని వృత్తుల్లో కన్నా నిజంగా చాలా చాలా పవిత్రమైన వృత్తి ఏదైనా ఉంటే డ్రైవింగ్ వృత్తి. నిజంగా కూడా డ్రైవింగ్ వృత్తి. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే మీ డ్రైవింగ్లో ఏ ప్రొఫెషన్లోనైనా ఏ వృత్తిలోనైనా జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు గంట ఒక అలా సేద తీరినా పర్లేదు. మీరు మీ పని చేస్తుండగా ఒక్క రెప్పపాటు, చిన్న రెప్పపాటు సెకను మీరు రెస్ట్ తీసుకున్నా, కన్ను మూసినా అది మీతో పాటు మీ కుటుంబాలని, ఎన్నో కుటుంబాలని అది రోడ్డును పడేసే ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ డ్రైవింగ్ అనేది చాలా చాలా పవిత్రమైనది. నేను చాలా చాలా గౌరవిస్తున్నాను. నేను కూడా ఆటో సోదరులకు చాలామంది అదే చెప్తాను. నేను అంతా మీరు మెయింటైన్ చేయండి, యూనిఫామ్ వేసుకోండి, మేము సెల్యూట్ చేస్తాం, మీకు గౌరవిస్తాం. ఎవరిని చూసి మీరు భయపడక్కర్లా. హ్యాపీగా మీరు పాసెంజర్లను ఎక్కించుకోవాలా, హ్యాపీగా దర్జాగా వెళ్ళిపోవాలి, రోడ్ల మీద సేఫ్ రైడ్ చేయాలా. అంతే తప్ప లైసెన్స్ లేకుండా, ఏమీ లేకుండా, వెహికల్ ఫిట్నెస్ లేకుండా, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉండి యూనిఫామ్ లేకుండా అలా తిరుగుతూ ఉంటే 80% దాన్ని స్పేర్ చేయం. 80% మన విజయవాడ సిటీలో చూసుకున్నట్టయితే కానీ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు కానీ, మన సిటీలో మన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారు, అలాగే మనకి ట్రాఫిక్ డీసీపీగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం మేడం ఐపీఎస్ గారు, వారు కానీ, అలాగే ఏసీపీలు కానీ, మేము కానీ అందరం కూడా ట్రాఫిక్లో ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా ఎక్కడ ఏ మార్పు చేస్తే, ఎక్కడ ఏం చేంజ్ తీసుకొస్తే బెటర్ ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వచ్చు. అలాగే సిపి గారు అయితే ప్రతి క్షణం అసలు యాక్సిడెంట్ అవ్వకుండా, యాక్సిడెంట్ అనేది మనకి సిటీలో ఎక్కడ ఎన్టీఆర్ జిల్లాలో జరగకూడదు అనేది టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇచ్చి చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అస్త్రం యూజ్ చేస్తున్నారు. ఇదివరకు ఎక్కడైనా ట్రాఫిక్ కాకపోతే ఎవరికి తెలిసేది కాదండి. ఇప్పుడు ట్రాఫిక్ కాకపోతే మరుక్షణంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి డౌన్ ది ర్యాంక్ హోమ్ గార్డ్ వరకు, రోడ్డు మీద నిలబడిన హోమ్ గార్డ్ వరకు, అలాగే అంబాసిడర్లకి కూడా రెడ్ ఎఫ్ఎం కానీ, రేడియో మిర్చి కానీ అందరికీ ఎట్ టైం మెసేజ్లు వెళ్ళిపోతాయి. చిన్న ట్రాఫిక్ ఆగితే 100 మీటర్లు ఆగిపోతే వచ్చేస్తుంది. ఇమీడియట్గా అక్కడ కానిస్టేబుల్ వెళ్ళి అది క్లియర్ చేయడానికి ఈరోజు సిస్టమ్ మనకి విజయవాడ సిటీలో మనకి డెవలప్ చేయడం జరిగింది అధికారులు. సో అంత ప్రతిదీ కూడా అంత మైన్యూట్గా మన యొక్క సిటీలో ట్రాఫిక్ మీద శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. మన పాత్ర ఏంటి? యాజ్ ఏ డ్రైవర్గా మన పాత్ర ఏంటి? మనం అమ్మ కడుపులో మనం ఉండి 9 మాసాలు మోసి బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది. వెయిట్ చేస్తామే. 1 నెల 2 నెలల ముందు వచ్చేస్తే అవుద్దా? కరెక్ట్ వెయిట్ చేసి రావాలా? బయటకు వచ్చిన తర్వాత వెంటనే నడిచేస్తున్నారా? మినిమం 2 ఏళ్ళు మనం పాకితేనే కానీ నడవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఇంకో 2 ఏళ్ళు ఆగితేనే కానీ నువ్వు మాట్లాడలేవే. 5 ఏళ్ళు ఆగితేనే కానీ నువ్వు కనీసం స్కూల్కి వెళ్ళి నువ్వు ఏదైనా నేర్చుకోవడానికి లేదే. నువ్వు కాలేజీకి వెళ్ళినా పెళ్లి చేసుకోవడానికి ఇంకో 25, నువ్వు ఉద్యోగం సంపాదించడం ఒక 20 ఏళ్ళు ఆగాలి, పెళ్లి చేసుకోవడానికి ఒక 25 ఏళ్ళు ఆగాలి. సంవత్సరాలు మనం ప్రతి ఒక విషయానికి మనం ఆగుతున్నామే. రోడ్డు మీద ఒక్క సెకండ్ ఆగలేకపోతున్నాం మనం. ఒక్క సెకండ్ అండి. ఒక సెకండ్ వాల్యూ ఎవరికి తెలుస్తుందంటే అదృష్టవశాత్తు ప్రమాదంలో తప్పించుకున్నవాడికి తెలుస్తుంది ఆ వాల్యూ ఏంటనేది. ఒకసారి ఊహించుకోండి, అరే ఈరోజు నేను ప్రమాదంలో అయిపోవాల్సిన రా బాబు, బ్రతికేను రా బాబు అండి. ఎంత టైం అండి అది? ఒక్క గడియ, ఒక్క సెకండ్. చాలామందికి అలాంటి పరిస్థితులు వచ్చే ఉంటాయి. అరే నేను ఈరోజు అయిపోవాల్సిందిరా బాబు, రెప్పపాటులో తప్పించుకున్నాను అంటే ఒక్క సెకండ్. ఆ సెకండ్ ఆగే పరిస్థితి లేదు, ఆగలేకపోతున్నాం. అది ఆగలేని కారణంగానే ఈరోజు ఇంత మృత్యు తాండవం అనేది జరుగుతూ ఉంది. ఎవడండి అది? కర్నూలులో యాక్సిడెంట్ జరిగిందండి. ఎలా జరిగిందండి? అన్ని కుటుంబాలు 19 కుటుంబాలు రోడ్లో
ఆ బస్సులో అగ్నికి ఆహితైపోయి ఎవరు దానికి కారణాలు ఎవడో ఒకడు తాగి రోడ్డు మీద బండి నడిపి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతే బస్సు వెళ్ళి దాన్ని గుద్దితే కనీసం డ్రైవర్ దాన్ని సరిగ్గా కేర్ తీసుకోకుండా మన ప్రమాణాలు పాటించకుండా వదిలేసి దిగి పారిపోతే 19 మంది అగ్నికి ఆహుతైపోతే ఆ ప్రదేశంలో ఆ స్థానంలో మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం, మన కుటుంబాలు ఏమైపోవాలా? దయచేసి డ్రైవింగ్ వృత్తి నేను ఎందుకు పవిత్రమైంది అన్నాను అంటే, మన దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి, ఎంత పవిత్రంగా వెళ్తామంటే కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా స్నానం చేసి అన్నీ పరిశుద్ధంగా పెట్టుకుని వెళ్తాం. మీ డ్రైవింగ్ కూడా అదే విధంగా మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు నేను గతంలో ఎప్పుడో చూశాను, నేను ఒక వెహికల్ ఎక్కాలి అంటే కనుక ఆ డ్రైవర్ గారు పాపం చాలా శుభ్రంగా స్నానం చేసి ఆయన ఇష్ట దైవాన్ని ఒక అగరత్తులో లేకపోతే ఇంకోటో ఫలమో పుష్పమో పెట్టుకుని పూజించి మొక్కి వాహనాన్ని మొక్కి బొట్లు పెట్టుకుని, లేకపోతే ఏ దైవం అయితే ఆ దైవం ఎక్కి చూసేవాళ్ళం. ఈరోజు ఎక్కడ ఆ పరిస్థితి కనపడట్లేదు. ఎందుకని అంటే దేవుడు నమ్మాలా నమ్మకూడదు అనేది కాదు ఇక్కడ. ఆ భక్తి శ్రద్ధలో లేకపోతే ఆ యొక్క మన వాహనాన్ని మనం ప్రేమించే గుణం నేను చెప్తున్నాను. అది కావాలా. ఎందుకు కావాలి అని అంటే, మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనకి ప్రమాదం జరగకుండా ఉండడం కాదు, మన వల్ల ఇంకొకరు ప్రమాదంలో ఇరుక్కోకూడదు, మనం జైలు పాలు అవ్వకూడదు, లేకపోతే ఇంకోటి మనం రిస్క్ని పడకూడదు. ఈరోజు ఎంతమంది తాగి వాహనాలు నడుపుతున్నారండి? మీలో కూడా చాలామంది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు మొదలుకొని ఎవ్వరూ కూడా జీవితంలో చెప్తున్నాను నేను, మందే తాగొద్దు. లేదు మీరు ఆగలేని పరిస్థితిలో మీ ఇంటి దగ్గర మీ కుటుంబాన్ని ఒప్పించుకుంటారో ఏం చేసుకుంటారో తప్ప వాహనం నడిపేటప్పుడు మాత్రం తాగనని ఈరోజు మీరు ప్రమాణం చేయాలి. మీరు ఆదర్శంగా ఉండాలి. మీ అధికారులు ఎంతో విజయవాడ సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మనం కూడా దాంట్లో పాలు భాగస్వామ్యం కావాలి.